కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చిందనుకోండి, ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది? రెండు ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది. శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణువాలయాల్లో అన్ని దీపాలు పెడతారు. కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు. ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు, శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు. కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం. ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన. రెండు, దీపమునకు సంబంధించినటువంటి వైభవం. మూడవది నదీ స్నానం. మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని